MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. లతా గారు వంట చేసేసారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నారు ఈవిడ. మీరేం చేస్తున్నారు జ్యోతి గారు? చోలే క్యాప్సికమ్ మసాలా కర్రీ. చోలే క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఓకే, సో మీరు కూడా కర్రీయే. కర్రీ. ఓకే, సో రెడీయా మీరు? రెడీ. స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో చోలే క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చోలే క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, కొబ్బరి జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. సో జ్యోతి గారు ముందేం చేసుకోవాలి? ఫస్ట్ ఆయిల్ వేయాలండి. పోపు దినుసులా? అవునండి. గ్రీన్ చిల్లీ, కరివేపాకు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, ఇది జీడిపప్పు అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి. జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్టా? అవునండి. ఓకే, వేసేయండి. జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్. ఇదేంటి? టమాటో ఆనియన్ పేస్ట్. టమాటో ఆనియన్ పేస్ట్, జీడిపప్పు పచ్చి కొబ్బరి ఇది పేస్ట్. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ అండి. ఆ తర్వాత టొమాటో అండ్ ఆనియన్ 2 కలిపి పేస్ట్. ఆ 2 పేస్ట్లు ఇవిడ మసాలా బేస్ లాగా వాడుతున్నారు. ఆ 2 రెడీ చేసుకోవాలన్నమాట ఈ డిష్ కి. ఫస్ట్ ఇది కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టినా 2 minutes. సో ఈ పేస్ట్లన్నీ కొంచెం వేసుకున్నాం కదా పచ్చివే, అవి కాస్త మగ్గాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. బ్యూటీ పార్లర్. ఓ, కోర్స్ చేశారా? చేశానండి. చేశారు. సో బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను. ఏంటి ప్యాషనా మీకు? ఇష్టం. అసలు ఆడవాళ్ళగా పుడితే అది ఇంకా ప్యాషన్ అక్కర్లేదు, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది బై బర్త్. కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్. సో ఎలా ఉంటుందండి రోజు వర్కింగ్ అవర్స్ గానీ అవన్నీ? మనం చేసే పని ఎంత ఇష్టపడతామో అంత ఎగ్జిటింగ్, అంత బాగుంటుంది. సో మీరు బాగా ఇష్టపడతారు కాబట్టి సూపర్. సో ఎక్కడ అంటే మీకు బ్రాంచెస్ లాగా ఉన్నాయి? బ్రాంచెస్ లాగా లేదండి, ఇంట్లోనే ఉంది. ఇంట్లో రన్ చేస్తాను. ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వర్క్ కంటే హోమ్ కి వెళ్ళి చేయడం ఇంకా ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి డోర్ సర్వీస్ లాగా. ఇప్పుడు ఏంటంటే వచ్చి చాలా మంది ఎక్కువ టైం కేటాయించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం నాలాంటి వాళ్ళు. సో సూపర్. సో ఇది మగ్గిందండి? మగ్గిందండి. జస్ట్ ఇప్పుడు కానీ ఉడకబెట్టిన కాబూలీ శనగలు. లేదండి, ఉడకబెట్టలేదా? పచ్చివేనా? శనగలు పచ్చివే తీసుకుంటే ఎలా అండి అవుతుందా ఇప్పుడు మరి అది అంత ఫాస్ట్ గా? అంటే పచ్చివి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతాయి, వాటర్ మనం డిప్ చేస్తాం కాబట్టి. సో మీ నానబెట్టి శనగలు అలా తీసుకున్నాం. ఓకే, క్యాప్సికమ్ ముక్కలా? సో నానబెట్టుకున్న శనగలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేశారు. పసుపు, కారం, సాల్ట్ అండి. వాటర్ పడతాయా అండి? లైట్ గా పడతాయండి. మీరు కలుపుకోండి. కొంచెం సో నీళ్లు పోసి కొంచెం మగ్గిస్తే కర్రీ రెడీ అన్నమాట. లేదండి, ఫైనల్ గా ఇంకా ఉందా? చెక్క, పౌడర్స్ వేయాలా? చెక్క, లవంగ అండ్ ధనియా 3 కలిపిన పౌడర్ అండి. అంటే గరం మసాలా పౌడర్. బాగా గుమగుమలు వచ్చేస్తున్నాయి. మసాలా అనగానే మనకి నోరు ఊరిపోతుంటుంది. సో నాలాగా కోల్డ్ ఉన్న వాళ్ళకి కూడా వాసన వచ్చేస్తుంటది. ఒక రోజులో తగ్గిపోతుందండి. ఏంటండి ఇది తింటే కోల్డా? అవునండి. మసాలా తింటేనా? అవునండి. స్మెల్ పీల్చుకుంటేనా? అలా చెప్పండి. మసాలా తింటే కోల్డ్ తగ్గడం అనేది నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్లీ. మసాలా ఘాటుకండి. ఓకే, మోస్ట్లీ వాసనకి
అంటే మనకి ఇష్టమైన కోల్డ్ ఉందని తెలిసి మేము కొంచెం ఘాటుగా కారంగా చేస్తున్నారా? అవును. ఈ సీజన్ వచ్చిందంటే అసలు ఇమ్మీడియట్ గా సీజన్ లో చలి వచ్చినట్టు చలితో పాటు జలుబు వస్తుంది నాకు. సో ఇదేంటండి కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత ఇంకా సర్వింగ్ ఏనా? సర్వింగ్. ఓకే అండి, సో కొంచెం మగ్గాలి, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ఓకే, ఆపేద్దామండి. గుమగుమలు ఆడిపోతుంది మీ కర్రీ. సర్వ్ చేయనా? సో జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటున్నారా? ఆనియన్ అండి. వేడివేడిగా చోలే క్యాప్సికమ్ మసాలా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చోలే క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన కాబూలీ శనగలు, క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, చోలే క్యాప్సికమ్ మసాలా రెడీ. ఓకే, సో ఇప్పుడు మన జ్యోతి గారు చేసిన వంట ట్రై చేద్దాం. క్యాప్సికమ్ మసాలా చోలే. సో బాగుందండి. మసాలా కర్రీ కదా, చాలా ఘాటుగా అలా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా నీట్ గా ఎంత కావాలో అంత పట్టి బాగుంది. నైస్. రాజు గారు ఎలా అనిపించింది? బాగుంది. అంటే మెయిన్గా ఏంటంటే క్యాప్సికమ్ కాంబినేషన్ లో తీసుకున్నారు కదా, సో ఈ క్యాప్సికమ్ కానీ లేకపోతే గోబీ, వంకాయ, ఇలాంటి కొన్ని వెజిటబుల్ ఏంటంటే ఏ కాంబినేషన్ లో తీసుకున్నా బాగా సెట్ అయిపోతాయి, బాగా బ్లెండ్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆ చోలే కాంబినేషన్ లో బాగుంది. సూపర్. అంటే మసాలా కూడా తీసుకున్నారు కదా, మసాలా అనేది కూడా చాలా బాగుంది. నైస్. మరి ఇద్దరిలో ఈరోజు విన్నర్ ఎవరు? ఇద్దరిలో విన్నర్ ఈరోజు మన కంట్లో నీళ్లు పెట్టించిన ఆవిడ, లేకపోతే ఈవిడ? అంటే కొంచెం ఘాటు, వాళ్ళు తినే దాన్ని బట్టి, అలవాట్ల బట్టి కూడా కొన్ని హ్యాండ్ ఎంత కంట్రోల్ చేద్దామన్నా అలా చేయి వెళ్ళిపోతుంది. మా యాంకర్లకి నోరు వెళ్ళిపోయినట్టు. సో చెప్పండి రాజు గారు, ఎవరు విన్నర్? మసాలా కాంబినేషన్ ఈవిరా? మీరే విన్నర్ అండి. ఇదిగో మీరు గెలుచుకున్నారు. ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి వచ్చారు. కంగ్రాచులేషన్స్. సో అలాగే మీ వంట కూడా చాలా బాగుందండి. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతి వంటలో మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొంతమందికి ఏం తిన్నా తినకపోయినా ఒకటే వాంతులు, వికారంగా ఉంటుంది. అంటే ఏదైనా ఫుడ్ చూసామనుకోండి, వాంతి వస్తున్నట్లుగా వికారంగా ఉంటుంది, కానీ ఆకలిగా కూడా ఉంటుంది. దీనివల్ల తిండి సరిగా తీసుకోలేకపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు కొద్దిగా నీళ్లు తీసుకుని బాగా మరక్కాచి అందులో ధనియాలు వేసుకుని కషాయంలాగా చేసుకుని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు రోజులో 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలా ధనియాల కషాయం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే వాంతులు, వికారం చాలా వరకు తగ్గుతాయి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో బీపీ, షుగర్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా మందికి ఈ బీపీ, షుగర్ అనేవి తొందరగానే వచ్చేస్తున్నాయి. వాటితోనే సహజీవనం చేయాల్సి వస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు బీపీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మందులు ఎలాగూ వాడుతూ ఉంటారు, అలాగే కొన్ని రకాల చిట్కాలు కూడా ఫాలో అయితే కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. అదే గోధుమ నూకని జావలాగా చేసుకుని ప్రతిరోజు 1 గ్లాస్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే బీపీ చాలా వరకు అదుపులో ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సోయాబీన్ ఎదిగే పిల్లలకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే వారి ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. దేహదారుఢ్యానికి, ఎముకలు, కండరాల పటిష్టతకి బాగా సహకరిస్తుంది. అలాగే మెదడు కూడా అభివృద్ధి చెందడానికి, మెమరీ పవర్ పెరగడానికి కూడా సోయాబీన్ ఎంతగానో ఉపకరిస్తుంది. అందుకే వారి ఆహారంలో సోయాబీన్ని ఏదో ఒక రకంగా భాగం చేసి పిల్లలకు అందిస్తూ ఉన్నట్లయితే పిల్లల ఎదుగుదల, అలాగే మానసిక ఎదుగుదల 2 బాగుంటాయి.